సో మన ప్రోగ్రెషన్స్లో ఏజీపీ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. ఇంతకుముందు వీడియోలో మనం కాన్సెప్ట్ ప్లస్ దానికి ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇది ఏజీపీలో ఉందా లేదా అన్నది ఫస్ట్ ఐడెంటిఫై చేద్దాం. ఫస్ట్ కోఎఫిషియంట్స్ 1, 4, 7, 10. సో 3 యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. అలాగే నెక్స్ట్ ఎక్స్ ఎవ్రీ టర్మ్ మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇది ఏజీపీలో ఉంది. మరి ఏజీపీలో ఉన్నప్పుడు సమ్ ఆఫ్ ది ఇక్కడ ఏమన్నాడు అప్ టు, సో ఇక్కడ డాట్స్ పెట్టేశాడు అంటే ఏంటి, ఇన్ఫినైట్ టర్మ్స్ కనుక్కోమంటున్నాడు. మరి సమ్ ఆఫ్ ది ఇన్ఫినైట్ టర్మ్స్ కానీ సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ కానీ ఏదైనా సరే అడిగినప్పుడు ఫస్ట్ ఇచ్చిన సమ్ని మనం రాసేస్తాం, ఎస్ అని పేరు పెట్టేసి. సో 1 + 4x + 7x² + 10x³ సో అప్ టు ఇన్ఫినైట్ టర్మ్స్. నెక్స్ట్ ఏం చేస్తాం, కామన్ రేషియో పెట్టి ఆ ఎస్ని ఆ సమ్ని మల్టిప్లికేషన్ చేస్తే, సో వాట్ ఈస్ ద కామన్ రేషియో ఇక్కడ ఎక్స్ మల్టిప్లై అవుతుంది కాబట్టి కామన్ రేషియో ఎక్స్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తాం. అప్పుడు 1 × x ఏమొస్తుంది, ఎక్స్. కానీ ఫస్ట్ టర్మ్ని మల్టిప్లికేషన్ చేసి ఆ ఆన్సర్ ఎక్కడ రాయాలి, సెకండ్ టర్మ్. అన్ని టర్మ్స్ని 1 టర్మ్ రైట్ సైడ్ మూవ్ చేయాలి. అలాగే నెక్స్ట్ దీన్ని ఎక్స్ పెట్టి మల్టిప్లికేషన్ చేసి సెకండ్ టర్మ్ ఎక్కడ రాయాలి, థర్డ్ టర్మ్ కింద. 1 టర్మ్ని రైట్ సైడ్ మూవ్ చేస్తున్నాం. సో 4x × x 4x², నెక్స్ట్ 7x² × x 7x³, సో అప్ టు ఇన్ఫినైట్ టర్మ్స్. ఇప్పుడు ఏం చేయాలి, కామన్ రేషియో పెట్టి మల్టిప్లికేషన్ చేసిన తర్వాత సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ ఎస్ కామన్ వస్తుంది, ఎస్ కామన్ తీస్తే 1 - x. నెక్స్ట్ ఇక్కడ 1 కింద ఏం లేదు కాబట్టి 1 ఏంటి, 0 ఉన్నట్టే. 1 - 0 అంటే ఎంత, 1. సో నెక్స్ట్ టర్మ్స్ అన్ని సబ్ట్రాక్ట్ అవుతుంటాయి. 4x - x అంటే ఎంత, 3x. సో నెక్స్ట్ ఇది 3x², నెక్స్ట్ ఏంటి 3x³, సో అప్ టు ఇన్ఫినైట్ టర్మ్స్. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ తప్పించి రిమైనింగ్ అంది ఒక సీక్వెన్స్లో ఉన్నాయి. సో 1ని ఫస్ట్ టర్మ్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ రిమైనింగ్ ప్రతి టర్మ్లో కూడా మీకు ఏం కామన్ వస్తుంది, 3x కామన్ తీస్తుంది కాబట్టి 3x కామన్ తీయండి, లేదంటే ఓన్లీ 3 కామన్ తీసినా ఏం కాదు. సో 3x కామన్ తీస్తే ఫస్ట్ టర్మ్ 1 అయిపోతుంది, నెక్స్ట్ ఇక్కడ x, నెక్స్ట్ x² అప్ టు ఇన్ఫినైట్ టర్మ్స్. ఒకవేళ మీరు ఓన్లీ 3నే కామన్ తీస్తే అప్పుడు ఇక్కడ x, ఇక్కడ x², ఇక్కడ x³ వస్తుంది, ఆన్సర్లు ఏమీ మారదు. సో ఎలా చేసినా ఏం కాదు. నెక్స్ట్ ఇది ఎందులో ఉంది, జీపీలో ఉంది. సో ఇలా చేయడం వల్ల ఏజీపీలో ఉన్నప్పుడు ఒక టర్మ్ని రైట్ సైడ్ మూవ్ చేసి మనం మల్టిప్లై చేయడం వల్ల ఆ డిఫరెన్స్ ఏమొస్తుందంటే జీపీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు జీపీలో సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్, సమ్ ఆఫ్ ది ఇన్ఫినైట్ టర్మ్స్ ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ ది ఇన్ఫినైట్ టర్మ్స్ a/1 - r. కాబట్టి ఇక్కడ సమ్ ఆఫ్ ది ఇన్ఫినైట్ టర్మ్స్ ఫార్ములా ఇచ్చేసేస్తే 1 + 3x ఇంటూ ఏ మీన్స్ ఫస్ట్ టర్మ్ 1/1 - r ఎంత, x. సో ఇదేంటి, s × 1 - x. మనకు కావాల్సింది ఏంటి, s కావాలి, క్వశ్చన్ కావాలి, ఇదే కదా క్వశ్చన్ కావాలి. క్వశ్చన్ ఏంటి, s. కాబట్టి 1 - xని అటు సైడ్ తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. సో s = 1/1 - x ప్లస్ ఇదేంటి 3x. ఆల్రెడీ ఇక్కడ 1 - x ఉంది, ఇంకొక 1 - x రైట్ సైడ్ రావడం వల్ల సో 1 - x హోల్² అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇది రైట్ సైడ్ వెళ్ళి డివైడ్ అవుతుంది కాబట్టి సో ఇది ఆన్సర్. సో సమ్ ఆఫ్ ది ఇన్ఫినైట్ టర్మ్స్ ఇన్ ఏజీపీ ప్రాబ్లం ఇది. సింపుల్, పెద్ద కష్టమేం కాదు. కాకపోతే అయినా కూడా చాలామందికి టెక్నిక్ తెలియకపోవడం వల్ల చేయలేకపోతున్నారు. జస్ట్ ఒక టర్మ్ని రైట్ సైడ్ మూవ్ చేస్తే సరిపోతుంది, కామన్ రేషియో పెట్టి మల్టిప్లికేషన్ చేసి. సో ఆన్సర్, సారీ ఇక్కడ క్వశ్చన్ ఏమిటి అంటే సమ్ ఇచ్చేసాడు, ఎక్స్ వాల్యూ అడిగాడు. సో ఎక్స్ వాల్యూ కనుక్కుందాం. సో సమ్ మనకు వచ్చేసింది. సో సమ్ ఎంత ఇచ్చాడు, ఆడిచ్చాడు, ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు. సమ్ ఎంత, 35/36. సో దీని నుంచి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో మనం కనుక్కున్నాం సమ్, ఆల్రెడీ వాడు ఇచ్చాడు. రెండింటిని ఈక్వేట్ చేస్తే అప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ ఎల్సిఎం చేసేయండి. సో 1 - x 1 - x హోల్² ఎల్సిఎం చేస్తే 1 - x హోల్². నెక్స్ట్ 1 - x × 1 - x ప్లస్ 3x ఈక్వల్ టు ఎంత, 35/36. సో ఇదేంటి 1 + 2x / 1 - x హోల్² ఈక్వల్ టు 35/36. సో నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. సో 36 × 1 36, నెక్స్ట్ 36 × 2x 72x. సో నెక్స్ట్ 35 × 1 - x హోల్². సో 35 × 1 - x హోల్² అంటే సో హోల్² చేసేస్తే 1 - 2x ప్లస్ x².
సో 36 ప్లస్ 72x సో ఈక్వల్ టు 35 మైనస్ 35 ఇంటూ 2 ఎంత 70x ప్లస్ 35x². సో నెక్స్ట్ దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే ఎక్స్లలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సార్ ఇక్కడ 35/16 ఉంటే నేను 36 అని రాశాను. సో ఇదేంటి 35/16. సో 35/16. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసేయండి. సో ఏమొస్తుంది 16 ఇంటూ 16 ప్లస్ 16 ఇంటూ 2x 32x. నెక్స్ట్ 35 ఇంటూ 1 మైనస్ x హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ 2x ప్లస్ x². సో 16 ప్లస్ 32x సో ఈక్వల్ టు 35 మైనస్ 70x ప్లస్ 35x². సో అన్నీ ఒక సైడ్ తీసుకొచ్చేద్దాం. సో ఇవన్నీ కూడా అటు సైడ్ తీసుకెళ్ళిపోతే అప్పుడు 35x². సో నెక్స్ట్ 32x అటు సైడ్ వెళ్ళిపోతే మైనస్ 32. సో మైనస్ 70 మైనస్ 32 102x. నెక్స్ట్ 16 అటు వెళ్ళిపోతే సో 19 వస్తుంది ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఫ్యాక్టరేషన్ చూసుకోండి, మల్టిప్లికేషన్ చేస్తే సో 35 ఇంటూ 19 రావాలి. సో యాడ్ చేస్తే 102 రావాలి. సో 35 ఇంటూ 19 35 అంటే 7 ఇంటూ 5 ఇంటూ 19. సో ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్కి స్ప్లిట్ చేయండి, యాడ్ చేస్తే 102 రావాలి. సో 5 ఇంటూ 19 95. సో ప్లస్ 7 102 వస్తుంది. సో ఇది ఓకే సెట్ అయిపోయింది. సో ఇదంతా 95. సో 7 95 ప్రొడక్ట్ మీకు ఇది వచ్చేస్తుంది. సేమ్ టైం యాడ్ చేస్తే 102 వస్తుంది. కాబట్టి 35x² మైనస్ దీన్ని 95x మైనస్ 7x ప్లస్ 19 ఈక్వల్ టు 0. సో ఫస్ట్ 2 టర్మ్స్లోంచి మీకు 5x కామన్ వచ్చేస్తుంది. సో 5x కామన్ తీస్తే ఇక్కడ 7x, ఇక 5 కామన్ తీస్తే 19 మైనస్ ఇందులోంచి 1 కామన్ తీస్తే 7x మైనస్ 19 ఈక్వల్ టు 0 వస్తుంది. సో 7x మైనస్ 19 కామన్ తీస్తే ఇంక మిగిలేదు ఏంటి 5x మైనస్ 1. 5x మైనస్ 1 ఈక్వల్ టు 0. సో 0కి ఈక్వేట్ చేస్తే x ఈక్వల్ టు 19/7 ఆర్ 1/5 వస్తుంది. ఆర్ 1/5. సో ఎక్స్ వాల్యూస్ 2 పాసిబుల్ వాల్యూస్ వచ్చినాయి. సో మరి 2 పాసిబులా కాదా అని చెక్ చేసుకోండి. సో ఇది 19/7 అనేది పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే మనం ఇదేంటి సమ్ ఆఫ్ ది ఇన్ఫినైట్ టర్మ్స్ ఎప్పుడు కూడా కనుక్కునేటప్పుడు కామన్ రేషియో -1 to 1 ఉంటేనే వస్తుంది సమ్ ఆఫ్ ది ఇన్ఫినైట్ టర్మ్స్. కామన్ రేషియో మోర్ దాన్ 1 అయితే మీకు సమ్ ఆఫ్ ది ఇన్ఫినైట్ టర్మ్స్ ఇన్ఫినిటీ అవుతుంది. అంతేగాని 35/16 ఒక వాల్యూ రాదు. సమ్ ఆఫ్ ది ఇన్ఫినైట్ టర్మ్స్ ఒక వాల్యూ వచ్చిందంటే కామన్ రేషియో ఖచ్చితంగా -1కి +1కి మధ్యలోనే ఉంటుంది. కాబట్టి 19/7 అనేది పాసిబుల్ అవ్వదు. 1/5 అనేది -1 to 1 ఉంది కాబట్టి సో పాసిబుల్ ఆన్సర్ ఏంటి 1/5. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సమ్ ఆఫ్ ది ఇన్ఫినైట్ టర్మ్స్ వాల్యూ ఒకటి ఇచ్చాడంటే కామన్ రేషియో -1 to 1 ఉండాల్సిందే. మోర్ దాన్ 1 ఉంటే సమ్ ఆఫ్ ది ఇన్ఫినైట్ టర్మ్స్ ఖచ్చితంగా ఇన్ఫినిటీ వస్తుంది, ఇంకా వేరే నెంబర్ రాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ దో ఇది కూడా ఇక్కడ సమ్ ఇచ్చాడు. ఏంటి 1 + 2² ఇంటూ ఎక్స్, దీన్ని +3² ఇంటూ x² ప్లస్ 4² ఇంటూ x³. సో అప్ టు ఇన్ఫినైట్ టర్మ్స్. సో ఇక్కడ x వాల్యూ -1 to 1, mod x <1 అంటే ఏంటి -1 to 1. ఇక్కడ కోఎఫిషియంట్స్ చూద్దాం. ఓకే x మల్టిప్లై అవుతుంది. ఓకే మరి కోఎఫిషియంట్స్ ఏపీలో ఉన్నాయా లేదో చూద్దాం. సో ఫస్ట్ 1, సెకండ్ 2² అంటే 4, నెక్స్ట్ 3² 9, నెక్స్ట్ 4² 16. ఇవి ఏపీలో ఉన్నాయా అంటే ఈ రెండి డిఫరెన్స్ ఎంత 3, నెక్స్ట్ ఈ రెండి డిఫరెన్స్ ఎంత 5, ఈ రెండి డిఫరెన్స్ ఎంత 7. సో ఈ టర్మ్స్ ఏపీలో ఉన్నాయా లేవు, కోఎఫిషియంట్స్ ఏపీలో లేవు, కానీ వాటి డిఫరెన్సెస్ ఏపీలో ఉన్నాయి. సో డైరెక్ట్ ఇంతకుముందు చేసిన ప్రాబ్లంలో డైరెక్ట్గా కోఎఫిషియంట్స్ ఏపీలో ఉన్నాయి కాబట్టి మనం ఇంతకుముందు చేసినట్టు చేస్తాము. కానీ ఈ ప్రాబ్లంకి వచ్చేసరికి కోఎఫిషియంట్స్ ఏపీలో లేవు, కోఎఫిషియంట్స్ డిఫరెన్సెస్ ఏపీలో ఉన్నాయి. డిఫరెన్సెస్ ఏపీలో అంటే ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇంతకుముందు జస్ట్ డైరెక్ట్గా మనకి కోఎఫిషియంట్స్ ఏపీలో ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు చేసిన 2 ప్రాబ్లమ్స్ కూడా సో ఏం చేసాం, జస్ట్ x పెట్టి మల్టిప్లికేషన్ వేసి కామన్ రేషియో పెట్టి మల్టిప్లికేషన్ వేసి ఫస్ట్ వన్లోంచి సెకండ్ వన్ జస్ట్ ఒక టర్మ్ని రైట్ సైడ్ మూవ్ చేసి సబ్ట్రాక్ట్ చేశాము.
మరి ఇప్పుడు డైరెక్ట్గా కోఎఫిషియెంట్స్ ఏపీలో లేవు, డిఫరెన్సెస్ ఏపీలో ఉన్నప్పుడు ఎలా చేయాలి అంటే, సో ఆల్మోస్ట్ దాదాపుగా సేమ్ మెథడే, కాకపోతే 2 టైమ్స్ చేయాల్సి వస్తుంది. అదే ప్రాసెస్ని 2 టైమ్స్ చేయాల్సి వస్తుంది. చూద్దాం ఎలా చేయాలో. సో డిఫరెన్సెస్ ఏపీలో ఉన్నప్పుడు ఏంటంటే ఇంతకుముందులానే కామన్ రేషియో పెట్టి మల్టిప్లికేషన్ చేసేయండి. ఇంతకుముందులానే కామన్ రేషియో పెట్టి మల్టిప్లికేషన్ చేయండి. ప్రతి టర్మ్ని రైట్ సైడ్ 1 టర్మ్ని మూవ్ చేయండి. సో 1 ఇంటూ ఎక్స్ ఎక్స్, అలాగే సెకండ్ టర్మ్ ఇంటూ ఎక్స్ ఏమొస్తుంది 2 స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ దీన్ని ఎక్స్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే 3 స్క్వేర్ ఎక్స్ క్యూబ్. సో అలాగే నెక్స్ట్ టర్మ్ 4 స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ 4 అప్ టు ఇట్లా ఇన్ఫైనైట్ టర్మ్స్ వస్తుంది. సో సేమ్ ఇంతకుముందు వరకు సేమే, తర్వాత మధ్యలో కొద్దిగా ఎక్స్ట్రా స్టెప్స్ వస్తాయి. సో ఇంతకుముందులానే సేమ్, ఇంతకుముందు సబ్ట్రాక్ట్ చేయండి. సో ఇప్పుడు ఏంటి, లెఫ్ట్ సైడ్ ఎస్ కామన్ తీసేస్తే 1 మైనస్ ఎక్స్, నెక్స్ట్ రైట్ సైడ్ 1. సో నెక్స్ట్ ఈ రెండు డిఫరెన్స్ ఎంత 2 స్క్వేర్, సారీ 2 స్క్వేర్ అంటే 4. సో 4x మైనస్ ఎక్స్ ఎంత 3x. నెక్స్ట్ 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ అంటే 4. సో 9 మైనస్ 4 ఎంత 5x స్క్వేర్. సో నెక్స్ట్ 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ 9, 16 మైనస్ 9 7x క్యూబ్. సో అప్ టు ఇన్ఫైనైట్ టర్మ్స్. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఇంతకుముందు క్వశ్చన్ లాగా వచ్చింది. ఇంతకుముందు ఇచ్చిన క్వశ్చన్లో డైరెక్ట్గా కోఎఫిషియెంట్స్ ఏపీలో లేవు, వాటి డిఫరెన్సెస్ ఏపీలో ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కోఎఫిషియెంట్స్ ఏపీలో వచ్చినాయి. ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ ఎందులో వచ్చింది, కోఎఫిషియెంట్స్ అన్నీ కూడా 1. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ టర్మ్ వదిలేయండి, ఆ సీక్వెన్స్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఫస్ట్ టర్మ్ గురించి పట్టించుకోబాకండి. ఒక్కోసారి అదే సీక్వెన్స్ ఉండొచ్చు. సో మనం ఇక్కడ చూద్దాం. సో 2 యాడ్ అయింది, నెక్స్ట్ 2, నెక్స్ట్ 2, ఇది కూడా ఆ సీక్వెన్స్లో ఉంది. లక్కగా ఏంటంటే ఇది కూడా ఆ సీక్వెన్స్లో ఉంది. చూడండి 1, సో 2 కదా, 2 యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్, 2 యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్, 2 యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్. ఇంతకుముందు చేసిన క్వశ్చన్లో ఫస్ట్ టర్మ్ ఈ సీక్వెన్స్లో లేదు కాబట్టి 1 పక్కన పెట్టేసి రిమైనింగ్ టర్మ్స్ని యాడ్ చేసేవాళ్ళం. ఇప్పుడు 1 కూడా అదే సీక్వెన్స్లో ఉంది కాబట్టి మీరు కావాలంటే డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు. కానీ ఇక్కడ జీపీలో లేవు, డిఫరెన్సెస్ ఎందులోనే ఏజీపీలో ఉంది. ఇంతకుముందు క్వశ్చన్ మనం ఈ స్టెప్ చేయగానే జీపీకి కన్వర్ట్ అయింది. లాస్ట్ ప్రాబ్లం చెక్ చేసుకోండి, ఈ స్టెప్ చేయగానే ఆ క్వశ్చన్ జీపీకి కన్వర్ట్ అయింది. ఇప్పుడు కన్వర్ట్ అవ్వలేదు, క్వశ్చన్ ఏజీపీకి కన్వర్ట్ అయింది. ఇప్పుడు ఏజీపీలో ఉంది. మరి ఏజీపీలో ఉన్నప్పుడు ఏం చేస్తాం, కామన్ రేషియో పెట్టి మల్టిప్లికేషన్ చేస్తాం. ఇప్పుడు కూడా కామన్ రేషియో పెట్టి మల్టిప్లికేషన్ చేయండి. వాట్ ఈస్ ద కామన్ రేషియో, ఎక్స్ మల్టిప్లై అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు క్వశ్చన్ మళ్ళీ సేమ్ ఇంతకుముందు చేసినట్టుగానే ఏజీపీ, ఇక్కడ నుంచి మనకి ఏజీపీ వచ్చింది కాబట్టి ఇంతకుముందు ఏజీపీకి ఎలా చేశామో అలాగే చేయండి. అంటే ఏజీపీకి ఒక పేరు ఉంటుంది, ఇక్కడ పేరేంటిది, దీన్ని ఏం చేయాలి, కామన్ రేషియో పెట్టి మల్టిప్లికేషన్ చేయాలి. కామన్ రేషియో ఏంటి, ఎక్సే కదా, ఎక్స్ పెట్టి మల్టిప్లికేషన్ చేయండి బోత్ సైడ్స్. సో దీన్ని బోత్ సైడ్స్ ఎక్స్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఏజీపీకి ఏం చేస్తున్నాం, ఒక టర్మ్ని రైట్ సైడ్ మూవ్ చేస్తాం. సో 1 ఇంటూ ఎక్స్ ఎంత ఎక్స్, నెక్స్ట్ 3x ఇంటూ ఎక్స్ ఎంత 3x స్క్వేర్, నెక్స్ట్ 5x స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎంత 5x క్యూబ్. సో అప్ టు ఇన్ఫినైట్ టర్మ్స్. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి. సో రెండిట్లో కూడా ఏం కామన్ వస్తుంది, ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ కామన్ వస్తుంది. సో ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ కామన్ ఇస్తే పై దాంట్లో మీకు ఏం మిగులుతుంది, 1 మిగులుతుంది, కింద దాంట్లో ఏం మిగులుతుంది, ఎక్స్ మిగులుతుంది. అలాగే ఇప్పుడు రైట్ సైడ్ 1, నెక్స్ట్ ఎక్స్ మైనస్ 3x ఎంత 2x, నెక్స్ట్ ఇదేంటి 2x స్క్వేర్, నెక్స్ట్ 2x క్యూబ్. సో అప్ టు ఇన్ఫినైట్ టర్మ్స్. ఇప్పుడు మీకు చూడండి, ఫస్ట్ టర్మ్ తప్పించి రిమైనింగ్ అన్నీ ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ టర్మ్ని ఒక పక్కన పెట్టేసేయండి. మిగిలిన అన్నింటిలో కూడా 2x కామన్ వస్తుంది. 2x కామన్ తీస్తే ఇక్కడ 1, ఇక్కడ 2x కామన్ తీస్తే ఎక్స్, 2x క్యూబ్ నుంచి ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్. సో అప్ టు ఇన్ఫినైట్ టర్మ్స్. ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఎలా ఉంది, ఇది జీపీలో ఉంది. ఇప్పుడు జీపీలో మనము సమ్ ఆఫ్ ది ఇన్ఫినైట్ టర్మ్స్ కాబట్టి జీపీలో సమ్ ఆఫ్ ది ఇన్ఫినైట్ టర్మ్స్ ఫార్ములా వాడదాం. సో ఇదేంటి, ఎస్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ అంటే ఎంత 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ 2x. సో జీపీలో సమ్ ఆఫ్ ది ఇన్ఫినైట్ టర్మ్స్ ఫార్ములా a బై 1 మైనస్ ఆర్. 1 మైనస్ ఆర్ అంటే ఎంత ఎక్స్. సో ఇప్పుడు మనకి ఎస్ వచ్చేసింది, ఇక్కడ అడిగింది సమ్మే కాబట్టి. సో ఏం చేస్తాం, ఎస్ ఈక్వల్ టు ఈ 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే అప్పుడు 1 బై 1 మైనస్ ఎక్స్ ప్లస్ నెక్స్ట్ 2x. ఆల్రెడీ ఇక్కడ 1 మైనస్ ఎక్స్ ఉంది, ఇంక ఈ 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అటు వెళ్ళిపోతే ఆల్రెడీ ఒక 1 మైనస్ ఎక్స్ ఉంది, అది ఇది కలిసి ఏమొస్తుంది
1 మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ అవుతుంది. సో ఇది సమ్. సో దీన్ని ఇంకా కొద్దిగా సింప్లిఫై చేసుకోవచ్చు. ఎల్సిఎం చేసేస్తే ఏంటి 1 మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్. సో 1 మైనస్ ఎక్స్ ప్లస్ 2x. సో ఎస్ ఈక్వల్ టు ఏమొస్తుంది మీకు 1 మైనస్ ఎక్స్ ప్లస్ 2x అంటే ఎంత 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్. సో డైరెక్ట్గా ఏజీపీలో ఉన్నప్పుడు చూసాం. అలా కాకుండా డిఫరెన్సెస్ చేసిన తర్వాత అంటే ఒక స్టెప్ ఆ స్టెప్ చేసిన తర్వాత ఏజీపీలో కన్వర్ట్ అయింది అంటే మల్టిప్లై అవుతుంది, ఎక్స్ఎక్స్ మల్టిప్లై అవుతుంది, డిఫరెన్సెస్ ఏపీలో ఉన్నాయి. అప్పుడు 2 స్టెప్స్ చేయాలి. ఏంటి, ఒకసారి ఎక్స్ పెట్టి మల్టిప్లికేషన్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి, మళ్ళీ వచ్చిన ఆన్సర్ మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ పెట్టి మల్టిప్లికేషన్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు మీకు జీపీకి వచ్చేస్తుంది.